భారత్ పాకిస్తాన్ మధ్య నేడు 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్లైన్లో జరిగే ఈ చర్చలో రెండు దేశాల డీజీఎంఓలు పాల్గొంటారు. కాల్పుల విరమణ కొనసాగింపు, రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొల్పడం లాంటి అంశాలు ఈ సమావేశంలో చర్చిస్తారు. సాధారణంగా రెండు దేశాల మధ్య ఉధృత పరిస్థితులు ఏర్పడినప్పుడు డీజీఎంఓలు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఉగ్ర శిబిరాలను కూల్చివేసిన తర్వాత భారత డీజీఎంఓ పాక్ డీజీఎంఓకి ఫోన్ చేశారు, కానీ ఆయన చర్చలకు రాలేదు. అయితే శనివారం పాక్ డీజీఎంఓ భారత్ డీజీఎంఓకు ఫోన్ చేసి చర్చలకు సిద్ధమని చెప్పారు. మొత్తానికి ఇవాళ భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. ఇందులో ఏం మాట్లాడాలో ఇప్పటికే ప్రధాని మోడీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఉన్నత స్థాయి సమావేశంలో డీజీఎంఓకు పలు అంశాలను ప్రస్తావించారని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరపడంతో పాటు డ్రోన్ దాడులకు యత్నించింది. ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా సింధు జలాల అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు రానుంది. వీటితో పాటు తీవ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపాలని భారత్ పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ చర్చల తర్వాత భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. భారత్ పాకిస్తాన్ మధ్య నేడు 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్లైన్లో జరిగే ఈ చర్చలో రెండు దేశాల డీజీఎంఓలు పాల్గొంటారు. కాల్పుల విరమణ కొనసాగింపు, రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొల్పడం లాంటి అంశాలు ఈ సమావేశంలో చర్చిస్తారు. సాధారణంగా రెండు దేశాల మధ్య ఉధృత పరిస్థితులు ఏర్పడినప్పుడు డీజీఎంఓలు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఉగ్ర శిబిరాలను కూల్చివేసిన తర్వాత భారత డీజీఎంఓ పాక్ డీజీఎంఓకి ఫోన్ చేశారు, కానీ ఆయన చర్చలకు రాలేదు. అయితే శనివారం పాక్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు ఫోన్ చేసి చర్చలకు సిద్ధమని చెప్పారు. మొత్తానికి ఇవాళ భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. ఇందులో ఏం మాట్లాడాలో ఇప్పటికే ప్రధాని మోడీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఉన్నత స్థాయి సమావేశంలో డీజీఎంఓకు పలు అంశాలను ప్రస్తావించాలని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరపడంతో పాటు డ్రోన్ దాడులకు యత్నించింది. ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా సింధు జలాల అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు రానుంది. వీటితో పాటు తీవ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపాలని భారత్ పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ చర్చల తర్వాత భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎల్ఓసి వెంబడి ప్రశాంత వాతావరణం నెలకొంది. రాత్రి ఎలాంటి కాల్పులు జరగలేదని భారత ఆర్మీ తెలిపింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ప్రతిరోజు కాల్పులు జరిపింది. దీంతో అలర్ట్లో ఉన్న భారత భద్రతా బలగాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఇక మరోవైపు భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుంది. దీంతో జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు కూటపడుతున్నాయి. సరిహద్దు ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి. పాక్ కాల్పులు దాడులతో కొన్ని రోజులుగా సరిహద్దులో ఉధృత పరిస్థితులు చోటు చేసుకోగా కాల్పుల విరమణ ఒప్పందంతో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఎల్ఓసి వెంబడి ప్రశాంత వాతావరణం నెలకొంది. రాత్రి ఎలాంటి కాల్పులు జరగలేదని భారత ఆర్మీ తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడుస్తూ ప్రతిరోజు కాల్పులు జరిపింది. దీంతో అలర్ట్లో ఉన్న భారత భద్రతా బలగాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఇక మరోవైపు భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుంది. దీంతో జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు కూటపడుతున్నాయి. సరిహద్దు ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి. పాక్ కాల్పులు దాడులతో కొన్ని రోజులుగా సరిహద్దులో ఉధృత పరిస్థితులు చోటు చేసుకోగా కాల్పుల విరమణ ఒప్పందంతో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. విజయవాడ సిపికి మాజీ ఎంపీ కేశినేని నాని లేఖ రాశారు. ఓ వ్యక్తి తనను చంపుతానంటూ వార్నింగ్ ఇచ్చాడని మాజీ ఎంపీ లేఖలో పేర్కొన్నారు. తన ఇంటిపై దాడి చేసి చంపుతానని వార్నింగ్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీసు కమిషనర్కు కేశినేని నాని లేఖ రాశారు. ఫోన్లో తనను కడియాల చక్రవర్తి అనే వ్యక్తి బెదిరించాడని ఫిర్యాదు చేశారు. లిక్కర్ కేసులో ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులో ఎంపీ కేశినేని చిన్ని పేరును ఉపసంహరించుకోవాలని లేదంటే చంపేస్తానని బెదిరించాడని కేశినేని నాని వివరించారు. తనను చంపేస్తానని బెదిరింపులకు దిగిన కడియాల చక్రవర్తి ఫోన్ నెంబర్ ఆధారంగా ఎంక్వైరీ చేయాలని విజయవాడ పోలీస్ కమిషనర్కు కోరారు. ఇక విజయవాడ సిపికి మాజీ ఎంపీ కేశినేని నాని లేఖ రాశారు. ఒక వ్యక్తి తనను చంపుతానంటూ వార్నింగ్ ఇచ్చాడని మాజీ ఎంపీ లేఖలో పేర్కొన్నారు. తన ఇంటిపై దాడి చేసి చంపుతానని వార్నింగ్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్కు కేశినేని నాని లేఖ రాశారు. ఫోన్లో తనను కడియాల చక్రవర్తి అనే వ్యక్తి బెదిరించాడని ఫిర్యాదు చేశారు. లిక్కర్ కేసులో ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులో ఎంపీ కేశినేని చిన్ని పేరును ఉపసంహరించుకోవాలని లేదంటే చంపేస్తానని బెదిరించాడని కేశినేని నాని వివరించారు. తనను చంపేస్తానని బెదిరింపులకు దిగిన కడియాల చక్రవర్తి ఫోన్ నెంబర్ ఆధారంగా ఎంక్వైరీ చేయాలని విజయవాడ పోలీస్ కమిషనర్కు కోరారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని శ్రీనివాస్ ఫోన్లైన్ అందిస్తారు. శ్రీనివాస్. మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత కేశినేని చిన్ని ఇంటిపై దాడి చేశారంటూ కూడా అలాగే అతను కూడా ప్రాణ రక్షణ కల్పించాలని కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ కి ఒక లేఖ రాయడం జరిగింది. అయితే ఆ లేఖలో క్లియర్ గా ఆయన చెప్పిన అంశాలు ముఖ్యంగా పరిశీలించినట్లయితే గత కొద్ది రోజులుగా కూడా కేశినేని అతని సోదరుడు విజయవాడ ఎంపీ ఎవరైతే ఉన్నారో కేశినేని చిన్నికి తనకి మధ్యలో ట్వీట్ల వారు జరుగుతూ ఉంది. ప్రెస్ మీట్ లో కూడా చిన్ని అతనిపై కేశినేని నానిపై వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదంతా అయితే రీసెంట్ గా జరిగినటువంటి అంటే లిక్కర్ స్కామ్ లో కేశినేని చిన్ని హస్తం ఉంది, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఈడీని కేశినేని నాని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ తనపై ప్రాణహాని ఉంది, తనని చంపుతారని కూడా అతను కేశినేని నాని లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న 10వ తారీఖు అతని ఇంటిపై దాడి చేయడం జరగడంతో పాటు వాచ్మెన్ కూడా బెదిరించినట్లుగా కూడా అతను లేఖలో పేర్కొన్నారు. అదే తనను కూడా కడియాల చక్రవర్తి అనే వ్యక్తి నుంచి బెదిరింపుకాలు రావడంతో అతను కేశినేని నాని చంపేస్తానని కూడా అతను బెదిరించడం జరిగిందని నాని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఎవరైతే బెదిరింపుకాలు చేశారో కడియం చక్రవర్తి అనే వ్యక్తి ఫోన్ నంబర్ ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా పూర్తి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ఇది లేఖ అయితే విజయవాడ సిపి కార్యాలయానికి చేరినట్టు తెలుస్తా ఉంది. దీన్ని ఫర్దర్ గా అంటే ప్రజెంట్ విజయవాడ సిపి లేకపోతే ఇన్ఛార్జి సిపిగా ఉన్నటువంటి గుంటూరు ఐజీ త్రిపాఠి మరి దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు, ఏ విధంగా ఎంక్వైరీ చేపడతారు అనేది కూడా ఇప్పుడు కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. మరోవైపు తన ఇంటి అడ్రస్ లో చూసిన సీసీ ఫుటేజ్ చూసినట్లయితే కేశినేని నాని ఇంటిపై దాడి జరిగినట్లు అట్లాగే అక్కడ ఉన్నటువంటి గ్రీనరీ పూల కుండీలన్నీ
ధ్వంసం చేసినట్లుగా కూడా కనిపిస్తా ఉంది. వాచ్మెన్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి వాచ్మెన్ కూడా కొందరు వ్యక్తులు బెదిరించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. వీటన్నిటిని కూడా కేసుమెన్ నాని చేసిన తర్వాత తనకు ఎప్పుడైతే బెదిరించి కాల్ తెచ్చిందో చక్రవర్తి అనే వ్యక్తి నుంచి అతను ఇమీడియట్ గా అతను కేసుమెన్ నాని స్పందించి విజయవాడ సిపికి లేఖ రాయడం జరిగింది. లేఖలో పేర్కొన్నటువంటి అంశాలను బట్టి కూడా ఈ చక్రవర్తి అనే వ్యక్తిపై విచారణ చేయాలని కూడా చాలా స్పష్టంగా కోరడం జరిగింది. చక్రవర్తి అనే వ్యక్తిని కనుక ఎంక్వైరీ చేసినట్లయితే దీని వెనుక ఎవరున్నారు, ఇది పక్క ప్రణాళికాబద్ధంగానే వ్యూహాత్మకంగానే జరుగుతుందా, లేదనుకుంటే ఒక విధంగా ఏమైనా కేసుని కావాలని ఏమైనా చెప్తున్నారా అనేది కూడా ఈ విచారణలో తేలే అవకాశం ఉంది. ఏమైనప్పటికీ కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ నుంచి ఏ విధమైన స్పందన వస్తుంది అనేది ఈ లేఖపై మరి ఈ రోజు మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. చక్రి శ్రీనివాస్ తనను చంపేస్తానని బెదిరింపులకు దిగిన కడియాల చక్రవర్తి ఫోన్ నెంబర్ ఆధారంగా ఎంక్వైరీ చేయాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ను కోరిన నేపథ్యంలో విజయవాడ పోలీసులు ఏమంటున్నారు శ్రీనివాస్? అయితే ఇప్పటి వరకు అయితే ఏ విధంగా స్పందించినట్టు ఇప్పటికైతే తెలియడం లేదు. అయితే ఈ లేఖ ఆధారం ఖచ్చితంగా అంటే అతను ఒక మాజీ ఎంపీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ముందుగా ఏంటంటే అనుమానితులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కేసుమెన్ నాని చెప్పిన విధంగా చక్రవర్తి ఏ ఫోన్ కాల్ నుంచి అయితే అతనికి బెదిరింపు కాల్ వచ్చిందో ఆ ఫోన్ నెంబర్ కి సంబంధించినటువంటి వ్యక్తి చక్రవర్తి అని చెప్పడం జరిగింది. అతను లేకపోతే అతను కనుక కేసుమెన్ నాని చెప్పినట్లుగా కూడా ముందుగా విచారణ నిమిత్తం కూడా ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు కనుక విచారణ చేపడితే మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఈ విజయవాడ పోలీస్ నుంచి అయితే మాత్రం దీన్ని పూర్తి స్థాయి ఇప్పుడు అతను ఒక మాజీ ఎంపీ కాబట్టి ఖచ్చితంగా దీన్ని విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఒక మాజీ ఎంపీకి రక్షణ లేకపోతే సామాన్యులకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారనే కోణంలో కూడా ప్రజల నుంచి ఆరోపణలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాకుండా ముందుగానే విజయవాడ పోలీసులు అప్రమత్తం అవుతారు. దీనికి సంబంధించి అది పూర్తి విజయవాడ పడమటి పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చేటువంటి కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే లేఖ అందుకున్నటువంటి విజయవాడ పోలీసు అధికారులు వీటిపై కూడా విచారణ చేపడతారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి కేసుమెన్ నాని ఆరోపించినటువంటి ఈ చక్రవర్తి అనే వ్యక్తి ఫోన్ నెంబర్ ఆధారంగా దాని కాల్ డేటా తీసి కాల్ డేటాలో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఎన్ని రోజుల నుంచి కేసుమెన్ నానికి ఆ నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఖచ్చితంగా చేసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఎంక్వైరీలో ఖచ్చితంగా కనుక కేసుమెన్ నాని చెప్పినటువంటి ఆరోపణలు కనుక నిజమైతే చట్ట ప్రకారం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేకుండా అందరిపై కూడా చర్యలు తీసుకోవడానికి కూడా విజయవాడ పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. సెక్రటరీ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశానికి బలూచిస్తాన్ పలు సూచనలు చేసింది. పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దని భారత్కు బలోచ్ లిబరేషన్ ఆర్మీ గట్టిగా నొక్కి చెప్పింది. పాక్తో అప్రమత్తంగా ఉండాలంటోంది బలూచిస్తాన్. వాస్తవానికి పాకిస్తాన్ నుంచి వినిపించే శాంతి, కాల్పుల విరమణ, సోదరభావం ప్రవచనాలు కేవలం మోసపూరితమేనే అని భారత్కు బలూచిస్తాన్ చెబుతుంది. కాల్పుల విరమణ అనేది పాక్ది ఒక యుద్ధ వ్యూహం, తాత్కాలిక ఉపాయం మాత్రమే అని వెల్లడించింది. భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశానికి బలూచిస్తాన్ పలు సూచనలు చేసింది. పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దని భారత్కు బలోచ్ లిబరేషన్ ఆర్మీ గట్టిగా నొక్కి చెప్పింది. పాక్తో అప్రమత్తంగా ఉండాలంటుంది బలూచిస్తాన్. ఇక వాస్తవానికి పాకిస్తాన్ నుంచి వినిపించే శాంతి, కాల్పుల విరమణ, సోదరభావం ప్రవచనాలు కేవలం మోసపూరితమేనంటూ భారత్కు బలూచిస్తాన్ చెబుతుంది. కాల్పుల విరమణ అనేది పాక్ది ఒక యుద్ధ వ్యూహం, తాత్కాలిక ఉపాయం మాత్రమే అని వెల్లడించింది.
ఇక భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశానికి బలూచిస్తాన్ పలు సూచనలు చేసింది. పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దని భారత్కు బలోచ్ లిబరేషన్ ఆర్మీ గట్టిగా నొక్కి చెప్పింది. పాక్తో అప్రమత్తంగా ఉండాలంటుంది బలూచిస్తాన్. వాస్తవానికి పాకిస్తాన్ నుంచి వినిపించే శాంతి, కాల్పుల విరమణ, సోదరభావం ప్రవచనాలు కేవలం మోసపూరితమైనవి అని భారత్కు బలూచిస్తాన్ చెబుతుంది. కాల్పుల విరమణ అనేది పాక్తో ఒక యుద్ధ వ్యూహం, తాత్కాలిక ఉపాయం మాత్రమే వెల్లడించింది. ఇక బలూచిస్తాన్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్లో అందిస్తారు. సైదులు, భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశానికి బలూచిస్తాన్ పలు సూచనలు చేసింది. ఈ సూచనలు ఏ విధంగా చూడొచ్చు సైదులు? చక్రి చాలా కీలకమైన సమావేశం మరి కాసేపట్లోనే ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ సంబంధించి యుద్ధం నేపథ్యంలో యుద్ధం సంబంధించినటువంటి అనేక అంశాలు ఈ రోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సమావేశంలో చర్చపరిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క ఉల్లంఘనలకు పాల్పడింది కాబట్టి, అంటే మనకి యొక్క ఉల్లంఘనలో భాగంగా అనేక అంశాలు మనం లేవనెత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మధ్యాహ్నం 12 గంటలకి ఈ యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ సమావేశం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ సమావేశంలో అనేక అంశాలు మనం ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మనం డిమాండ్ చేసే అంశాలు ఏంటి అంటే, ఖచ్చితంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఖచ్చితంగా భారత్కు అప్పగించాల్సిందే అనేది ప్రధాన డిమాండ్. దాని తర్వాత ఇక మనకి ఈ యొక్క పాక్ ఉల్లంఘనలో భాగంగా, అంటే కాల్పుల ఉల్లంఘనలో చేసింది కాబట్టి, సో దానికి సంబంధించిన అంశం రెండో అంశం అది కూడా లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఇక ఎవరైతే మనకి పెహల్గామ్ లో దాడి చేశారో, అంటే ఉగ్ర దాడి చేశారో, 4 టెర్రరిస్టులను ఖచ్చితంగా భారత్ కు అప్పగించాలని ప్రధానంగా డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా ఇక నేరుగా జనావాసాలను టార్గెట్ గా చేసుకొని పాకిస్తాన్ కాల్పులకి తెగపడింది కాబట్టి, సో దీనిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇక ఈ అన్ని అంశాలపైన సంబంధించి ఇక ఎల్ఓసి ప్రాంతంలో అనేక సార్లు పాకిస్తాన్ యొక్క ఉల్లంఘనలో భాగంగా, అంటే మనకి కాల్పుల ఉల్లంఘనలు పదే చేస్తూ వస్తుంది కాబట్టి, సో ఖచ్చితంగా ఆ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ భారత్ మధ్య జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో, ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో, ఈ పరిణామాలన్నీ కూడా ఈ రోజు చాలా అంశాలు చర్చకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ చర్చల్లో భాగంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అధికారులు పాల్గొనబోతున్నారు. తర్వాత ఏ అంశాలు చర్చకు వచ్చాయి, ఏం చర్చించాము అనే దానిపైన కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత నేరుగా ఒక హై లెవెల్ కమిటీ సమావేశం ప్రధాని మోడీ నేతృత్వంలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సైదులు, కాల్పుల విరమణ అనేది పాక్తో ఒక యుద్ధ వ్యూహం, తాత్కాలిక ఉపాయం మాత్రమే అని కూడా వెల్లడిస్తుంది బలూచిస్తాన్. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు సైదులు? బలూచిస్తాన్ కాల్పుల విరమణ అనేది పాక్తో ఒక యుద్ధ వ్యూహం, తాత్కాలిక ఉపాయం మాత్రమేనని భారత్కు హెచ్చరిస్తుంది. సైదులు, హలో, వినిపిస్తుందా? భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశానికి బలూచిస్తాన్ పలు సూచనలు చేసింది. పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దని భారత్కు బలోచ్ లిబరేషన్ ఆర్మీ గట్టిగా నొక్కి చెప్పింది. పాక్తో అప్రమత్తంగా ఉండాలంటుంది బలూచిస్తాన్. వాస్తవానికి పాకిస్తాన్ నుంచి వినిపించే శాంతి, కాల్పుల విరమణ, సోదరభావం ప్రవచనాలు కేవలం మోసపూరితమని అంటూ భారత్కు బలూచిస్తాన్ చెబుతోంది. కాల్పుల విరమణ అనేది పాక్తో ఒక యుద్ధ వ్యూహం, తాత్కాలిక ఉపాయం మాత్రమే అని వెల్లడించింది.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయి సూర్య డెవలపర్స్ కేసులో హీరో మహేష్ బాబుకు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. గత నెల ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావాల్సిందిగా మొదట నోటీసులు ఇచ్చింది. అయితే మహేష్ బాబు షూటింగ్లో బిజీగా ఉన్న కారణంగా ఈడీ అధికారులను సమయం కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు నేడు విచారణకు హాజరు కావాల్సిందిగా అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఈరోజు మహేష్ బాబు విచారణకు హాజరు అవుతారా లేదా అన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ బ్రాండ్ ప్రమోషన్ చేశారు. అందుకు రెమ్యునరేషన్ 5.9 కోట్లు తీసుకున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. 3.4 కోట్ల నగదు, 2.5 కోట్లు ఆర్టీజీఎస్ ద్వారా తీసుకున్నట్లుగా గుర్తించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లైన్ అందిస్తారు. రత్నకుమార్, సాయి సూర్య డెవలపర్స్ కేసులో హీరో మహేష్ బాబుకి ఈడీ మరోసారి నోటీసులు అయితే ఇచ్చింది. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? ఈ రోజు ఈడీ ముందు మహేష్ బాబు హాజరయ్యే అవకాశం ఉందా? సాయి సూర్య డెవలపర్స్ కేసులో గతంలో రైట్స్ జరిగినటువంటి సందర్భంలోనే చెన్నైలో పలు బ్యాంకులలో లోన్లు తీసుకుని ఎగవేతలకు పాల్పడ్డట్లు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీని ఐడెంటిఫై చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో నగదును కూడా సీజ్ చేశారు. అనేక డాక్యుమెంట్స్ ను కూడా అటాచ్ చేసినటువంటి సందర్భంలోనే ఎవరెవరైతే ఈ యొక్క సాయి సూర్య డెవలపర్స్ కు సంబంధించినటువంటి కంపెనీలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. అప్పుడే హీరో మహేష్ బాబు పేరు బయటకు వచ్చింది. ఆయన వీళ్లకు ప్రమోషన్స్ చేశాడు. బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 5.9 కోట్లు 6 కోట్ల వరకు కూడా తీసుకున్నారంటూ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ఈ అమౌంట్ కు సంబంధించి ఆయన చేసినటువంటి నగదు లావాదేవీల మీద ఫోకస్ పెట్టి 2 విడతలుగా కూడా 2 రకాలుగా ఈ యొక్క అమౌంట్ ను తీసుకున్నట్లు కూడా గుర్తించిన తర్వాత ఈడీ అధికారులు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే మొదటిసారి విచారణకు హాజరు కావాలని తెలియజేసినప్పుడు తను మరొకసారి షూటింగ్ లో ఉన్న కారణంగా మరొకసారి విచారణకు హాజరవుతానని తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఏప్రిల్ 28న మొదటిసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అప్పుడు షూటింగ్ కారణంగా ఈడీ అధికారులను సమయం కావాలని మహేష్ బాబు కోరారు. ఇక ఆ తర్వాత మే 12న అంటే ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆయనకు సమయం ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలోనే హీరో మహేష్ బాబు విచారణకు హాజరవుతారా లేదనే ఒక సస్పెన్స్ అయితే ఏర్పడింది. సాయి సూర్య డెవలపర్స్ బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగానే ఆయన పెద్ద మొత్తంలో వారి దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినటువంటి సంస్థకు ఏ రకంగా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు అనే దానికి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి ఈ ప్రమోషన్స్ లో తీసుకున్నటువంటి అమౌంట్ కు సంబంధించి పూర్తిగా ఆయన విచారించినటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలో ఆయన యొక్క పాత్రకు సంబంధించి వీటన్నిటి మీద ఇవాళ పోలీసులు అటు ఈడీ అధికారులు ఆయన విచారించినటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఆయన తీసుకున్నటువంటి 5.9 కోట్ల రూపాయలలో 3.4 కోట్లు నగదు రూపంలో తీసుకున్నారు. అలాగే 2.5 కోట్లు ఆర్టీజీఎస్ ద్వారా తీసుకున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. సో వీటన్నిటి మీద ఈ లావాదేవీలన్నిటి మీద కూడా ఇవాళ ఈడీ అధికారులు మహేష్ బాబును విచారించాల్సినటువంటి అవసరం నేపథ్యంలోనే ఇటు నోటీసుల్లో భాగంగా మరి ఇప్పటికే విచారణకు మరి కొద్దిసేపట్లో విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. మరి విచారణకు హాజరవుతారా లేదా అని ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్రి రత్నకుమార్, అయితే ఈ రోజు మహేష్ బాబు విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపైన అయితే ఉత్కంఠ నెలకొంది. మీరు చెప్పినట్టుగా మహేష్ బాబు ఒకవేళ ఈ రోజు హాజరు కాకపోతే ఈడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది రత్నకుమార్? ఖచ్చితంగా దీని మీద కఠినమైనటువంటి చర్యలే ఉంటాయి. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఒకసారి ఎవరికైనా సరే తమ యొక్క వ్యక్తిగత కారణాల దృష్ట్యా అవకాశం అనేది ఇస్తూ ఉంటుంది. తర్వాత అందులో భాగంగానే మొదటిసారి విచారణకు హాజరు కావాలని ఏప్రిల్ 28న నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 28న నోటీసులు జారీ చేసినటువంటి సందర్భంలో తాను ఇప్పటికే షూటింగ్ లో పాల్గొని ఉన్నాను, షూటింగ్ కారణంగా తాను హాజరు కాలేకపోతున్నాను, విదేశాల్లో ఉన్నాను, తనకు కొంచెం సమయం కావాలి అనేటువంటి రిక్వెస్ట్ ను కూడా ఇటు ఈడీ అధికారులకు మహేష్ బాబు విన్నవించుకున్నారు. సో ఆ విన్నపను అంగీకరించినటువంటి ఈడీ అధికారులు తనకు మరొక డేట్ ను కేటాయిస్తూ మే 12న అంటే ఇవాళ విచారణకు హాజరు కావాలని సమయం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే మాత్రం కొంత కఠిన చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. డైరెక్ట్ గా ఆయన ఇప్పుడు ఇంటికి వెళ్లి విచారణకు సంబంధించి కావచ్చు, లేకపోతే తనిఖీలు చేయడం కావచ్చు, లేకపోతే ఫర్దర్ గా ఈసీఐఆర్ నమోదు చేసి ఆయన అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశాలు అనేక రకాలుగా అంటే అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేతిలో ఉంటుంది. ఏ రకంగా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది అనేది మరి అసలు అప్పటి వరకు కాకుండా అసలు మహేష్ బాబు మరి ఇవాళ
విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలోనే ఆయన హాజరవుతారా లేదా అనేటువంటి సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఏ సంగతి మనకు దాదాపు ఒక 2-3 గంటల తర్వాత ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి చక్రి. రత్నకుమార్, మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ బ్రాండ్ ప్రమోషన్ చేశారు. అందుకు రెమ్యునరేషన్ అయితే 5,09,00,000 తీసుకున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. అందులో 3.4 కోట్ల నగదు, 2.5 కోట్లు ఆర్టీజీఎస్ ద్వారా తీసుకున్నట్లుగా గుర్తించారు ఈడీ అధికారులు. ఒకవేళ ఈరోజు మహేష్ బాబు విచారణకు హాజరైతే ఈడీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది రత్నకుమార్? ఖచ్చితంగా ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి నగదుకు సంబంధించి నగదు రూపంలో తీసుకున్నటువంటి అమౌంట్ కావచ్చు 3.4 crores, మిగతా అమౌంట్ ఆర్టీజీఎస్ ద్వారా తీసుకున్నటువంటి అమౌంట్ కు సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఆరా తీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈడీ అధికారులు మొదట సోదాలు నిర్వహించిన సందర్భంలో పలు బ్యాంకుల నుంచి, చెన్నై బేస్డ్ గా ఉన్నటువంటి బ్యాంకుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అప్పుడు ఐడెంటిఫై చేసింది పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న బ్యాంకుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చేసినటువంటి ఎంక్వైరీలో పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయల అవినీతి అనేది జరిగిందన్నటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దాదాపు అనేక బృందాలు వచ్చి ఇటు సాయి సూర్య డెవలపర్స్ కు సంబంధించినటువంటి కంపెనీలలో రైడ్స్ చేశారు, సోదాలు నిర్వహించి పెద్ద ఎత్తున నగదును సీజ్ చేయడం జరిగింది. అలాగే కంపెనీలకు సంబంధించినటువంటి కీలక డాక్యుమెంట్స్ ను కూడా సీజ్ చేశారు. సో వీటన్నిటి మీద ఇప్పటికీ కూడా విచారణ అనేది కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇందులో హీరో మహేష్ బాబు యొక్క బ్రాండ్ ప్రమోషన్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ ను కావచ్చు, లేకపోతే సంస్థను, వ్యవస్థలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఇటు సెలబ్రిటీల చేత ప్రమోషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు హీరో మహేష్ బాబుకు ఉన్నటువంటి ఆ పేరు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సౌత్ ఇండియాలోనే ఆయన చాలా పేరు పొందినటువంటి హీరో కాబట్టి సో ఆయన చేత యొక్క ప్రమోషన్స్ చేయించడం ద్వారా సాయి సూర్య డెవలపర్స్ కంపెనీని నమ్మి అనేక మంది పెట్టుబడులు పెడుతూ ఉంటారు ఆ కంపెనీలో. అలాగే ఎంతో మంది ప్రభావితమయ్యి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి అవినీతికి పాల్పడటానికి సంబంధించి కూడా ఆయన యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి మరి ఈ రకమైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రమోషన్స్ చేసేటప్పుడు ఏ రకంగా లీగల్ పరమైనటువంటి అన్ని అంశాలను పరిగణలోకి చూసుకునే ఆ యొక్క ప్రమోషన్స్ చేశారా, లేకపోతే డబ్బులకు మాత్రమే ఆశపడి ప్రమోషన్స్ చేయాల్సి వచ్చిందా, బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నప్పుడు వాళ్ళ లీగల్ యాక్టివిటీస్ కు సంబంధించి ఎంత మేరకు తెలుసుకున్నారు, వీటన్నిటి మీద కూడా ఆయన ఆరా తీసేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే తీసుకున్నటువంటి అమౌంట్ కు సంబంధించి ఆయన యొక్క రెమ్యునరేషన్ అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఆ ట్యాక్స్ పేమెంట్స్ అనేవి ఎలా ఉంటాయనే దానికి సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉన్నాయి చక్రి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1800 పాయింట్ల లాభంతో 81,200 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 570 పాయింట్ల లాభంతో 24,540 వద్ద ట్రేడ్ అవుతుంది. భారత్ పాక్ మధ్య ఉధృత పరిస్థితులు తగ్గిపడం, అమెరికా చైనా మధ్య టారిఫ్ డీలు కుదిరే అవకాశం ఉండడం వంటి కారణాలతో దేశీయ సూచీలు పాజిటివ్గా స్పందిస్తున్నాయి. నిఫ్టీలో జియో ఫైనాన్షియల్, శ్రీరామ్ ఫైనాన్స్, లారెన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు లాభంలో ఉన్నాయి. సిప్లా స్టాక్స్ నష్టాలు ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1800 పాయింట్ల లాభంతో 81,200 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 570 పాయింట్ల లాభంతో 24,540 వద్ద ట్రేడ్ అవుతుంది. భారత్ పాక్ మధ్య ఉధృత పరిస్థితులు తగ్గిపోవడం, అమెరికా చైనా మధ్య టారిఫ్ డీల్ కుదిరే అవకాశం ఉండడం వంటి కారణాలతో దేశీయ సూచీలు పాజిటివ్గా స్పందిస్తున్నాయి. నిఫ్టీలో జియో ఫైనాన్షియల్, శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు లాభంలో ఉన్నాయి. ఇక సిప్లా స్టాక్స్ నష్టాలు ట్రేడింగ్ను మొదలుపెట్టాయి.